హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న 747 వ్లాగ్స్. రెగ్యులర్గా ఆమ్లెట్ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఇలా ఒకసారి ఎగ్ బాల్స్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని ఆనియన్ ముక్కలు, టమాటా, కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి. పిల్లలు కూడా స్నాక్స్గా పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇలాంటి చిన్న చిన్నవి చేసి పెడితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంకా స్నాక్స్ వీడియోస్ కూడా ముందు ముందు చూస్తూ ఉంటారండి. బీట్ చేసుకున్న మన ఎగ్స్ని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఒకే యాంగిల్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకొని మంచిగా ఆయిల్ వేసుకోండి. స్లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతూ ఉంటాయి. చూసుకుంటూ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వరకు ఉడికించండి. అంతే, మన ఎగ్ బాల్స్ రెడీ. చూడండి ఎంత మంచిగా వచ్చాయో. మంచిగా టర్న్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయాయో. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సూపర్ వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెడితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి ఒక్కడు కూడా వదలకుండా తింటూ ఉంటారు. మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా. చూడండి ఎంత బాగున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.